హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీడీఎస్సీ 2025కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూస్తే గనుక ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? ఏప్రిల్‌లో ఉంటుందా? లేకపోతే దానికంటే ముందు ఉంటుందా? అని చెప్పేసి, అదేవిధంగా జియో 117 రద్దు యొక్క ప్రయోజనం ఏమీ లేదని చెప్పేసి, సో ఈ 2 టాపిక్స్ గురించి అయితే మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తే కనుక జీవో 117 రద్దు మార్గదర్శకాలతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆక్షేపణ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా మాట్లాడితే కనుక పాఠశాల విద్య బలోపేతం కోసం ప్రభుత్వం జీవో 117 ఉపసంహరణ చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. అనంతరం చేపట్టే చర్యలపై ఇచ్చిన ప్రత్యామ్నాయ మార్గదర్శకాలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆక్షేపించింది. దీంట్లో మేజర్గా అయితే సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు అయితే రద్దు చేయడమే జరిగింది. అదేవిధంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటూ ఏదేదో తీసుకురావడమే జరిగింది. ప్రభుత్వం అయితే గురువారం ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధుల పాల్గొని మాట్లాడడం అయితే జరిగింది. ఇటీవల ఇచ్చిన ప్రత్యామ్నాయ మార్గదర్శకాలను సవరించాలని, నాణ్యమైన విద్యా బోధన కోసం విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని ఉన్న పాఠశాలలో 1:30గా పరిగణించాలని, 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ప్రారంభించాలని, ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులు మించి ఎన్రోలున్న స్కూళ్లను మోడల్ ప్రాథమిక పాఠశాలగా మార్చాలని, 30 నుంచి 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలను అదే స్థాయిలో కొనసాగిస్తూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ మన రీసెంట్గా వచ్చిన ఏంటంటే కనుక చాలామంది ఎస్ఏ పోస్టులలో మిగులుబాటు అయితే జరగడమే జరిగింది. సో డిఎస్సిలో కోత అంటే పోస్టులలో కోత విధించే అవకాశం ఉందని చెప్పేసి ఆర్టికల్స్ అయితే ప్రచురించారు. సో దాని ప్రకారం అయితే ఇక్కడ చూడొచ్చు 30 నుంచి 60 మంది విద్యార్థులను ప్రాథమికోన్నత పాఠశాలలో అదే స్థాయిలో కొనసాగిస్తూ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు అయితే మంజూరు చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ కోరడమే జరిగింది. స్థానిక సంస్థల యాజమాన్యంలో కరోనా కాలం నుంచి కారుణ్యాన్ని నియామకాలు చేపట్టలేదని, వెంటనే స్పెషల్ డ్రైవ్ ద్వారా కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని ఫ్యాప్టో కోరింది. ఈ సందర్భంగా ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ డిమాండ్ల సాధారణ కోసం జేఏసీతో కలిసి ఉద్యమించాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం 12వ పీఆర్సీని నియమించాలని, డిఏ, పిఎఫ్ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాల్కులేషన్మెంట్ సంబంధించి చెల్లించాలని, పెరుగుతున్న ధరల నేపథ్యంలో 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఉంది. బట్ ఇది ప్రభుత్వం అనుకున్నంత ఈజీగా అయితే జరిగే విషయం అయితే కాదు. ఇలాంటి పని చేస్తే కనుక ఎస్ఏ పోస్టులను అయితే మిగులుబాటు చేస్తే కనుక చాలామంది ఉపాధ్యాయులు అయితే రోడ్డు మీదకి వస్తారు. సో వారందరూ అయితే ధరలకు దిగుతారు. డిఎస్సి పైన తప్పకుండా బర్డెన్ అయితే పడే అవకాశాలు 100% ఉంటాయి. సో అది ప్రాక్టికల్గా కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఏ పోస్టులు తగ్గిస్తే కనుక ఉన్న 16,347 పోస్టుల నుంచి కోతా విధించి ఆ పోస్టులు ఎంత తక్కువ సంఖ్యకు పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో ఇదన్నీ కూడా కంప్లీట్గా జరగద్దని అయితే కోరుకుందాం. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.